ఇప్పుడు ఆయన రేవంత్ రెడ్డి పాలన ఆయన వచ్చిన నాటి నుంచి ఆయనకు మేము సంతోషపడినాం. తొలితే మా ఊరు పిల్లగాడు మంచోడు అన్నట్టు. మాకు ఒక్కడేసారి మట్టసంగా వీడికి ఇప్పటికి 3 సార్లు పడేది మాకు రైతు బంధు. 3 సార్లకు ఒకసారి రైతు బంధు పడేపాయి. రైతు బంధు పడలేదు, కళ్యాణ లక్ష్మి లేదు, పుట్టిన కిట్టు లేదు. మళ్ళీ ఇప్పుడు అడ్డము మేము రైతులము పొలాలు ఊర్ల పొడుగు రోడ్డు తీయాలి కానీ వాడు ఏమైనా అడవుల పొడు రోడ్డు తీసి మమ్మల్ని పరిశాన్ చేస్తున్నాడు. అడవుల పొడు మాకు ఎకరా 2 ఎకరాలు ఉన్న అందరికీ సాయం నాశనం చేస్తున్నాడు. రోడ్డు తీస్తా నాశనం చేస్తే మేము ఎక్కడ పోయి బతకాలి? మాకేమో నౌకరి ఇప్పిస్తాడా? మా పిల్లలకు నౌకరి ఇస్తాడా? మా బతుకు ఉన్న 2 ఎకరాలు పోయినాక మేము ఏం పని చేసుకోవాలి? ఇంకా ఆ రోడ్డు తీయాలంటే రోడ్ల దగ్గర హెల్ప్ చేసుకుంటే పెద్దగా అవుతుంది. మన రోడ్డు దగ్గర రోడ్డు తీస్తే పెద్దగా అవుతుంది. వాడు అడవుల పొడి తీస్తాడు. అడవుల పొడి రోడ్డు తీస్తే రైతు ఎక్కడ పోవాలి? మీరు భూములు పోతున్నాయని ఆవేదన చెందుతా. భూములు పోతున్నాయి, మాకు ఏ దానికి ఆదాయం లేదు. వాడు వచ్చిన రోజులు మాకు ఎంత నష్టం అంటే అంత నష్టం అవుతుంది. మాకేమంటే ఏ దానికి లేదు. మా ధరలు లేవు. ఏమైనా పంట పండితే ధరలు కూడా లేవు. వాడు ఏందో ఓట్ల ధరలు వేస్తున్నాయి. ఓట్ల ధరలు లేవు, ఏం లేదు. బోనస్ లేదు, లౌడ లేదు. బోనస్ పెట్టలే, ఏం పెట్టాడు. అంత ఉత్తదే. వాడు గెలిచినాక ఏది ఒక పని. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కిట్ వచ్చేది. కేసీఆర్ కిట్ వచ్చింది, రైతు బంధు పడ్డది, చచ్చినోనికి ఇచ్చిర్రు. 5 లక్షలు చచ్చినోనికి ఇచ్చిర్రు. పుట్టినోని బతిన కళ్యాణ లక్ష్మి ఇచ్చిర్రు. అన్నిటికీ సాయం చేసిండు ఆయన. పింఛన్ ఉంటే 2,000 చేసిండు. 4,000 అన్న మాకే 2 నెలలు ఖతం చేసిండ. అలా ఖతం చేసిండు. మళ్ళీ ఇప్పుడు మేము పాలు పిండుకొని మేము తిప్పలవాడి పసలు తెచ్చుకున్నాము. దేశాలు తెచ్చుకొని పాలు పిండుకొని పోస్తే ఏది మనకు గవర్నమెంట్ కానీ పోస్తుంది. వాడు గవర్నమెంట్ బిల్లు కూడా చెప్పాయి. పాల బిల్లు 4 బిల్లులు ఆగిపోయినాయి. మరి మేము పాల బిల్లు ఎట్లా ఆగిపోయినాయని మేము ఎవరికి బూతోని కొట్లాడితే మరి దవాఖానలోకి వస్తే పిరి ప్యాకెట్లు ఎక్కడి? పాల ప్యాకెట్లు గవర్నమెంట్వి. మా ఎంగేజంగా గవర్నమెంట్ పిరి ఇచ్చాను మాట్లాడే. పాల ప్యాకెట్ ఏమైనా పాల ప్యాకెట్ వాడంపదా మొత్తం రైతులే మోసం చేసినాడు. ఎటువైనా రైతులు మోసం. ఏమైనా బస్సులు అని తీసిండు. బస్సులు ఏం సాయం అవుతుంది? ఆ బస్సులకు ఏం సాయమే? ఆ బస్సులకు 100 తాన 50 రూపాయలు టికెట్ వేస్తే మగవానికి అక్కరొచ్చు, ఆడవాళ్ళకి అక్కరొచ్చు. ఒక 6 మంది పోతుంది, పోతుంది ఎక్కను. ఏడుకోయినామా పని కాలే గిమ్లే అంటారు. ఉత్తరం ఢిల్లీ నుంచి ఛాయ్ కొరకు హైదరాబాద్కి 3 సార్లు తిరుగుతాయి ఛాయ్కి. ఛాయ్ తాగని కానీ ఆమెకి ఏమమ్దని ఆ బస్సులో పెరిగి తిరిగితే ఆ బస్సు నిండా కూర్చోనికి తలమే లేదు. దానికి వచ్చిన రైతు బంధు తక్కువ లేదు, టిక్కా లేదు. వాడు తక్కువ పెట్టుకునేదే ఉండదు. రేవంత్ తక్కువ పెట్టుకునేది, మాకేం తక్కువ లేదు. అట్లే ఉన్నది. ఈ రేవంత్ పాలన ఏం బాగలేదు. మేము మొత్తం ఆమన్గండ మండలం ఇది మాకు దగ్గర రేవంత్ కదా, వాళ్ళ ఊరు డెవలప్ చేయవచ్చు కదా. వాడేమైనా మా భూములకే దాడి చేస్తున్నాడు. ఇటు పోయి ఆ రోడ్లు కావాలి, ఇది ఆడు తెచ్చేయలేదు, పీకేలేదు కానీ పరిచయం చేసి ఆత్మహత్య చేసుకుని వస్తారు అందరూ. మంచి మా భూమి ఉన్న 2 ఎకరాలు. నాకున్నది 3 ఎకరాలు, 3 పిల్లలు. నా ఒక్కని పేరుండే, మా పిల్లల పేరు లేకపోయా. వాడు ఎట్లా బతకాలి? నీ భూమి వాడుకోవడానికి మేము ఎట్లా బతుకున్నాం? మాకేం గవర్నమెంట్ జీతం లేకపోయా. ఒకరు డిగ్రీ చదివిన వాళ్ళు మాకు జీతాలు ఇస్తున్నాం, మేము జీతం పెట్టినట్టు. కేసీఆర్ ఇచ్చిన జీతాలేగా సరిదిద్దలేడు. ఆయన కొత్త పెట్టిండు. ఏమన్నా కొత్త జీతాలు ఎన్నడూ పెట్టలే. కొత్త ఏ నెల పెట్టిండు, ఎప్పుడు పెట్టిన ఆయన? కేసీఆర్ పెట్టిన జీతానికే పాలన ఇస్తున్నాడు. దానికే చెప్తున్నాడు కానీ ఇంకా ఏ లేదు. ఆయన గెలిపించుకున్న ఒకసారి చూడాలన్నట్టు చూసిరు. అది మోసం చేసి కోట్లు పెంచిరు. ఓటుకు నోటు ఇచ్చిండు. వాడు ఓటు కోట అన్నట్టు ఏదో గెలిచిండు. కానీ ఆయన చేయలేదు, ఆయన చేసేయలేదు, పీకేయలేదు. అంత అవుతుంది. అంత నాశనం మోసం చేసినాడు. ఇప్పటి నుంచి మళ్ళీ కాంగ్రెస్ అన్నోడు మళ్ళీ కాంగ్రెస్కి ఓట్లు వేస్తామనేటోడు దళితుడు అయితే వేస్తాడు. వాడు ఏం మాట్లాడతాడా? ఓ ముఖ్యమంత్రి అయినాడు, మంచి ముఖ్యమంత్రి. ఎంత సార్లు మాట్లాడే, అరే రారా పోరా అన్నట్టు బొచ్చు బిక్తారా, అది చేస్తారా, జీతగాన్ని మాట్లాడినట్టు జీతగాలు లేక మనం అందరం జీతగాలేనా ఆయనకు? ఎంత లెవెల్లో మాట్లాడే? సరే ఎమ్మెల్యేలతోటైనా మంచిగా మాట్లాడుకోవాలా, వాళ్ళ ఎమ్మెల్యేలతో వాళ్ళు మంచిగా మాట్లాడుకోవాలా. రారా పోరా, ఏం చేస్తున్నావురా, అది పద్ధత. ఓ ముఖ్యమంత్రి అయినప్పుడు ఏం మాట్లాడాలంటే ఆ గౌరవంగా మాట్లాడితే, ఆయన ఎంత గౌరవంగా మాట్లాడే ముఖ్యమంత్రి అంత గౌరవంగా మాట్లాడాలి. ఆ గౌరవం లేదు ముఖ్యమంత్రికి మాట్లాడేది. వాడిని నేను చూస్తాం పో, తీసేస్తాం పో, పీకేస్తాం పో అని మాట్లాడతాడు. అంతే సార్, ఎంత గట్లా మాట్లాడతాడు అయ్యారు. మరి మా బిడ్డ మాకే ఇప్పుడు పెంచి పెద్ద చేస్తుంది. పెద్ద చేసిన బిడ్డ పెట్టాలన్నా వద్దా? మరి ఇన్ని రోజులు అయితే మేము కష్టపడ్డావు కదా, ఆయన కూడా కష్టపడవు. మరి మాకు హెల్ప్ చేయాలి కదా. మాకు హెల్ప్ లేకపో వాడు ఏం చేయకపో వానికి ఏమని చెప్పాలి ఆయనకి? ఇప్పుడు
మా బిడ్డ పెద్దగా చేస్తే మాకు మంచిగా చేస్తే మా ఊరికి డెవలప్ అవుతుంది, మాకు మంచిగా అవుతుంది మేము అనుకున్నాం. మాకే సున్నా చేసి మాకే శూన్యం చేసినాక ఇంకేం చేయాలి.